చిన్న ప్రార్థన చేసుకుని ఈరోజు వాక్యం మనం ధ్యానించుకుందాం. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, గొప్ప దేవుడా తండ్రి, మీ ఆత్మ ద్వారా, మీ వాక్యం ద్వారా మీరే మాతో మాట్లాడవలసిందిగా, మమ్మలను ముందుకు నడిపించవలసిందిగా నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో మిమ్మల్ని ప్రార్థించి బ్రతిమాలి వేడుకొనుచున్నాము, మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఏమండి, ఈరోజు నేను వాక్యాంశంలోకి వెళ్ళే ముందు ఎప్పటిలాగే ఒక ఉపమానాన్ని చెప్పాలని ఇష్టపడుతున్నాను. ఆ తదుపరి ఈరోజు మన యొక్క వాక్యాంశంలోకి మనం వెళ్దామండి. ఆ ఉపమానం ఏంటంటే, ఒక వ్యక్తి చాలా చక్కగా రెడీ అయ్యి నీట్గా తన చేతిలో బైబిల్ పట్టుకుని చర్చికి ప్రయాణమయ్యాడు. తన ఇంటి దగ్గర నుంచి నడుచుకుంటూ చర్చి దగ్గరికి వెళ్తున్నాడండి. ఓకే, ఆ ఆరాధన సమయం 10 గంటలు అనుకోండి. 9:30కి తన ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యాడు. ఓకే, తీరా ఒక 10 నిమిషాలు నడుచుకుంటూ వెళ్తుంటే దారిలో వెళ్తున్న కొంతమంది ఆ అబ్బాయిని చూసి ఏమన్నారంటే, ఇదేంటి ఈ అబ్బాయి ఈ కలర్ చొక్కా వేసుకెళ్తున్నాడేంటి, ఈ షర్ట్ మీద ఇన్ని రంగులు ఉన్నాయి, ఏకంగా పింకు, ఎల్లో, గ్రీను ఇన్ని కలర్స్తో షర్ట్ వేసుకుని చర్చికి వెళ్తాం బాగుంటుందా, బాగోదేమో, ఇన్ని రంగులతో వెళ్తున్నాడు ఏంటి అని చెప్పి వాళ్ళు అన్నారన్నమాట. సో ఆ అబ్బాయి వెంటనే ఏం చేశాడంటే తను చూసుకుని, అవును కదా, ఇన్ని కలర్స్తో వెళ్తున్నానండి, బాగోదేమో అని చెప్పి మరలా వెనక్కి ఇంటికి వెళ్ళిపోయి తన దగ్గర ఉన్న వాటిల్లో ఒకే కలర్ షర్టు వేసుకుని మార్చుకుని మళ్ళీ స్టార్ట్ అయ్యాడండి. ఓకే, మరలా చర్చికి మళ్ళీ స్టార్ట్ అయ్యాడు. ఇంకొంత దూరం వెళ్ళేటప్పటికి మరొక ఆయన చూసి, ఏం బాబు, అదేంటి ఆ కలర్ షర్ట్ వేసుకున్నావు, బ్లూ కలర్ షర్ట్ ఏం బాగుంటుంది, రెడ్ కలర్ షర్ట్ వేసుకెళ్ళచ్చు కదా, చక్కగా డివోషనల్గా బాగుంటుంది చర్చికి అని చెప్పి ఆ పెద్ద ఆయన అన్నాడు. సో ఆ తర్వాత ఈ అబ్బాయి ఏం చేశాడు, కరెక్టే కదా, బ్లూ కలర్ ఏం బాగుంటుంది, రెడ్ కలర్ అయితే బాగుంటుంది అని చెప్పి మరలా ఇంటికి వెళ్ళి బ్లూ కలర్ షర్ట్ తీసేసి రెడ్ కలర్ షర్ట్ వేసుకుని స్టార్ట్ అయ్యాడు అనమాట. మరలా చర్చికి వెళ్తుంటే ఈసారి ఈ దారిలో కాదు ఇంకో దారిలో వెళ్దాం అని చెప్పి ఇంకో దారిలో వెళ్ళాడండి. ఇంకో దారిలో వెళ్తుంటే మళ్ళీ ఇంకొక ఆయన కనిపించి, ఏవయ్యా, నీకు వేసుకోవడానికి వేరే షర్ట్స్ లేవా, నువ్వు మామూలు టైంలో ఏ షర్ట్ అయినా వేసుకో, కానీ ఆదివారం నువ్వు మందిరానికి వెళ్ళేటప్పుడు నువ్వు వైట్ షర్ట్ వేసుకోవాలి అని చెప్పాడు అనమాట. అవును కదా, వైట్ షర్ట్ అయితే డివోషనల్గా స్పిరిచువల్గా బాగుంటుంది అని చెప్పి మరలా ఇంటికి వెళ్ళి తన దగ్గర ఉన్న రెడ్ షర్ట్ తీసేసి వైట్ షర్ట్ వేసుకున్నాడండి. సరే, ఇప్పుడు పాపం 3 షర్ట్లు మార్చాడు కదండి. ఆరాధన సమయం చూస్తే 10 అయిపోయింది. అవి బాబు లేట్ అయిపోతుందని చెప్పి గబగబా చర్చికి నడుచుకుంటూ వెళ్తున్నాడండి. నడుచుకుంటూ వెళ్తుంటే మరొక బ్రదర్ కనిపించి, బ్రదర్ ఎక్కడికి వెళ్తున్నావు అని అంటే, చర్చికి వెళ్తున్నాను బ్రదర్ అంటే, మరి పైన కోట్ ఏది, కోట్ ఎందుకు బ్రదర్ అంటే, అదేంటది, ఆ చర్చ్ డిసిప్లిన్ అది, మీరు కోట్ వేసుకుని వెళ్ళాలి, పాస్టర్ గారు కోట్ వేసుకొస్తారు, సభ్యులందరూ కోట్ వేసుకొస్తారు, మరి మీరు కోట్ వేసుకురాకపోతే ఎలాగా అని అంటే, ఈ వ్యక్తి దగ్గర కోట్ లేదు. అప్పటికప్పుడు ఏం చేశాడు, ఆ బైబిల్ ఇంట్లో పెట్టేసి ఊళ్ళోకి మార్కెట్లోకి వెళ్ళాడు. మార్కెట్లోకి వెళ్ళి ఒక కోటు కొనుక్కుని సెలెక్ట్ చేసుకుని మొత్తానికి అది వేసుకుని ఆ మందిరం దగ్గరికి వచ్చేటప్పుడు 12 అయింది. అక్కడ ఆరాధన అయిపోయింది, ప్రార్థన అయిపోయింది, వాక్యం అయిపోయింది, అందరూ వెళ్ళిపోతున్నారు, గేట్లు వేసేస్తున్నారు అనమాట. అరే రే 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 ఇంత ఆలస్యం అయిపోయింది ఏంటి, డ్రెస్ కోడ్ కోసం చక్కగా అందరికీ కనిపించాలి, అందరినీ సాటిస్ఫై చేయాలని చెప్పి నేను డ్రెస్ మార్చుకొస్తే ప్రార్థనకే మిస్ అయిపోయానేంటే అని చెప్పి బాధపడుతూ తన ఇంటికి వెనక్కి వెళ్ళాడండి. ఇప్పుడు నేను చెప్పిన ఉపమానంలో మొట్టమొదట ఆ వ్యక్తి కలర్ షర్ట్ వేసాడు, ఏమండి, ఓకే, ఆ తర్వాత బ్లూ కలర్ వేసాడు, వైట్ కలర్ వేసాడు, రెడ్ కలర్ వేసాడు, వైట్ కలర్ వేసాడు, పైన కోట్ వేసాడు, పైన పౌడర్ రాసాడు, కింద మంచి షూ వేసాడు, వాచ్ పెట్టాడు, ఇంకోటి పెట్టాడు. ఏమండి, నాకు చెప్పండి, అతడు కలర్ షర్ట్లు వేసినా, వైట్ షర్ట్ వేసినా అవన్నీ దేవుడు చూస్తాడా? ఏమండి, దేవుడు ఏం చూస్తాడు? దేవుడు, మనం ఆరాధిస్తున్నటువంటి మన దేవుడు హృదయాల్ని మాత్రమే చూస్తాడు. నువ్వు పైన ఏ కలర్ షర్ట్ వేసావు, ఏమండి, నువ్వు కోట్ వేసావా, లేకపోతే పైజామా వేసావా, ఏం వేస్తే ఆయనకు అనవసరం. ఏమి, నీ హృదయం ఏ విధంగా ఉంది, నీ హృదయ స్థితి ఏ విధంగా ఉంది అనేది మాత్రమే
దేవుడు చూస్తాడు. కానీ నేను చెప్పిన ఉపమానంలో వ్యక్తి మాత్రం మనుషుల్ని సాటిస్ఫై చేయాలని చూస్తున్నాడు. ఏదో మనుషుల యొక్క మెప్పు పొందాలని ప్రయత్నం చేస్తూ దేవునికి దూరం అయిపోయాడండి. ఈరోజు ఇదే అంశాన్ని నా యొక్క వాక్యాంశంగా నేను తీసుకుంటున్నాను. గలతీ పత్రిక 1వ అధ్యాయము 10వ వాక్యం మనం చదువుకున్నట్లయితే ఈరోజు ఇదే మాటను గలతీ పత్రిక 1వ అధ్యాయము 10వ వాక్యాన్ని నా యొక్క వాక్యాంశంగా నేను తీసుకుంటున్నానండి. చదవండి. ఇప్పుడు నేను మనుష్యుల దయను సంపాదించుకొన చూచుచున్నానా, దేవుని దయను సంపాదించుకొన చూచుచున్నానా, నేను మనుష్యులను సంతోషపెట్టుకోరుచున్నానా, నేను ఇప్పటికీ మనుష్యులను సంతోషపెట్టు వాడనైతే క్రీస్తు దాసుడను కాకపోయేదను. ఏమండి, ఎంత చక్కని మాట అండి ఇది. అక్కడ నిజంగా అపోస్తలుడైనటువంటి పౌలు ద్వారా రాయబడినటువంటి ఈ పత్రికలో ఆయన ఎంతో స్పష్టంగా చెప్తున్నాడు, ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొని చూచుచున్నానా, లేదా దేవుని దయను సంపాదించుకొని చూచుచున్నానా. ఏమండి, ఈనాటి క్రైస్తవ్యంలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి సమస్యల్లో ఇది ఒక పెద్ద సమస్య. ఎందుకంటే చాలామంది మనుష్యుల దయను సంపాదించుకోవాలి, మనుషుల దృష్టిలో నేను చక్కగా కనిపించాలి. ఏమండి, మరి తప్పుగా అనుకోకపోతే మనుషుల దృష్టిలో నేను గ్లామర్గా కనిపించాలి, చర్చిలో గ్లామర్గా కనిపించాలి, నలుగురిలో నేను గొప్పగా కనిపించాలి అని అనుకుని ప్రయాసపడుతున్నారు. కానీ ఏనాడైనా దేవుని దృష్టిలో నేను ఏ రకంగా ఉన్నాను, అసలు దేవుని దృష్టిలో నేను నిందారహితమైన జీవితం కలిగి నేను ఉన్నానా, నా హృదయం పవిత్రంగా ఉందా అని ఎంతమంది ఆలోచిస్తున్నారండి. అరే, ఆ పై వేషాన్ని చూసుకుంటూ నన్ను అందరూ గొప్పగా అనుకుంటున్నారా లేదా, నేను సమాజంలో గొప్ప స్థితిలో ఉన్నానా లేదా అని ఆలోచిస్తున్నారే కానీ నేను నిజంగా దేవుని దయను పొందుకునే స్థితిలో నేనున్నానా? ఇప్పటికీ నేను మనుష్యుల దయను పొందుకోవాలనుకునేవాడిని అయితే నేను క్రీస్తు దాసునే కాదు. అది ఆయన ఇస్తున్నటువంటి స్టేట్మెంట్. ఏంటంటే అది, ఫర్ యామ్ ఐ నాట్ సీకింగ్ ద అప్రూవల్ ఆఫ్ మెన్ ఆర్ ఆఫ్ గాడ్, ఆర్ యామ్ ఐ ట్రయింగ్ టు ప్లీజ్ మ్యాన్? ఇఫ్ ఐ వర్ స్టిల్ ట్రయింగ్ టు ప్లీజ్ మ్యాన్, ఐ వుడ్ నాట్ బీ ఎ సర్వెంట్ ఆఫ్ క్రైస్ట్. నేను క్రీస్తు దాసుని ఎప్పటికీ కాలం. ఇప్పుడు మనం మనుషుల దయను కోరుకునేవారమైతే, ఎందుకంటే మనం ఆరాధిస్తున్నటువంటి మన దేవుడండి మన పై రూపాన్నో, మన సామాజిక స్థితినో, మన ఉద్యోగాన్నో, ఏమండి మనం ఉన్నటువంటి ఆ యొక్క ఇంటినో, హోదానో, పరపతినో చూసే దేవుడు కాదు. అది చూసి మనల్ని ఆయన ప్రేమించే దేవుడు కాదండి. మనం ఏ స్థితిలో ఉన్నా, మనం పాకలో ఉన్నా, పూరి గుడుసులో ఉన్నా, పేదరికంలో ఉన్నా, ధనవంతులుగా ఉన్నా, మనం ఎవ్వరమై ఉన్నా, మనం ఎక్కడున్నా, ఆయన మనలో చూసేది మన నీతి, మన యథార్థత, మన హృదయం. ఆ హృదయం నిష్కల్మషమైందైతే, మన జీవితం దేవునికి నిందారహితమైతే ఆయన మనతో ఉంటాడు. అలా కాకుండా పెద్ద భవంతిలో ఉండి చేసేవన్నీ కూడా మరి అపవిత్రమైన కార్యాలు, మరి ఆ యొక్క సమాజ హితమైనవి కాకుండా సమాజ రహితంగా ఆ తప్పుడు మార్గాల్లో మనం సంపాదించేవారమైతే, తప్పుడు జీవితాన్ని మనం జీవించేవారమైతే, మనం ఎంత గొప్పవారమైనా ఆయన మనతో ఉండడు అనే సత్యాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలండి. ఉదాహరణకి బైబిల్లో ఒక మాట మనం చదువుకుందాం. 1 సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 7వ వాక్యం మనం చూసినట్లయితే, చదవండి. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకుము, మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతన్ని త్రోసివేసి ఉన్నాను. మనుష్యులు పై రూపమును లక్ష్య పెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. దేవునికి మహిమ కలుగును గాక. మనం ఆరాధిస్తున్న మన దేవుడు మన ఎత్తెంత, మన పొడుగు ఎంత, మనం వైటా, బ్లాక్ అండ్ వైటా, బ్లాకా, చామన్సాయి అన్నీ కాదండి. మన జీవితం ఏ విధంగా ఉంది, మన హృదయం ఏ విధంగా ఉంది, మన క్రియలు ఏ విధంగా ఉన్నాయి అనే వాటిని మాత్రమే చూసే దేవుడు. అంతా మనల్ని ప్రేమిస్తున్న దేవుడు అండి.
మనల్ని ఆయన ప్రేమిస్తున్నాడు కాబట్టే డైరెక్ట్గా ఆయన మన హృదయాన్ని చూస్తున్నాడు. మన బాహ్య సౌందర్యంతో ఆయనకి పని లేదు. మనం అందవికారంగా ఉన్నామా, అందంగా ఉన్నామా, అది దేవుడికి అవసరం లేదు. మనం ఏ రకంగా జీవిస్తున్నాం అనేది దేవుడు చూస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఉదాహరణకి మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. బైబిల్లో మనకి బాగా అందరికీ తెలిసినటువంటి ఒక చిన్న క్యారెక్టర్ నేను తీసుకుంటాను. ఆయనే రాజు అయినటువంటి సౌలు. అందరికి తెలుసు కదండి. ఎవరండి ఈయన? ఉమ్మడి ఇజ్రాయేలుకి మొట్టమొదటి రాజు, బెన్యామీను గోత్రంలో పుట్టినటువంటి వ్యక్తి, కీషు కుమారుడు. ఓకే కదండి. ఈ రాజు అయినటువంటి సౌలు వాస్తవానికి అతడు రాజు అవ్వడానికి అర్హుడా కాదా అని మనం పక్కనెడితే దేవుడు ఆ వ్యక్తిని ఎన్నుకున్నాడు. ఏమండి, ఆ పలానా సౌలు అనే వ్యక్తిని రాజు చేయనంటే సమూయేలు వెళ్ళి అతన్ని అభిషేకిస్తాడు. అప్పటి నుంచి సౌలు రాజు అవుతాడండి. రాజు అయిన తర్వాత దేవుడు తన ప్రవక్త అయిన సమూయేలు ద్వారా చెప్పినటువంటి ఒక మాట ఏంటంటే, మీరు అమాలేకీలను ఎలాంటి కనికరం లేకుండా పూర్తిగా నాశనం చేసేయాలి. ఆ అమాలేకీలు ఇజ్రాయేలీలకు బహువిరోధంగా ఉన్నారు కాబట్టి అందులో ఉన్న స్త్రీలనే కానీ, పురుషులనే కానీ, పిల్లల్నే కానీ, పసిపిల్లల్నే కానీ, జంతువులనే కానీ వేటిని విడిచిపెట్టకుండా పూర్తిగా హతమార్చండి, నాశనం చేసేమని దేవుడు చెప్తాడండి. సో మరి దేవుడు చెప్పినటువంటి మాటను బట్టి సౌలు కూడా అక్కడికి వెళ్తాడు, కొంతమందిని హతమారుస్తాడు, రాజును పట్టుకుంటాడు. కానీ అతను చేసినటువంటి పొరపాటు ఏంటంటే బలిష్టమైన వాటిని తెచ్చేసుకుంటాడు, బలహీనంగా ఉన్న వాటిని మాత్రం చంపేస్తాడు. మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము, 1 సమూయేల్ చాప్టర్ 15 verse 2 and 3. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, అమాలేకీయులు ఇజ్రాయేలీలకు చేసినది నాకు జ్ఞాపకమే. వారు ఐగుప్తులో నుండి రాగానే అమాలేకీయులు వారికి విరోధులై మార్గమందు వారి మీదికి వచ్చి తిరిగదా. కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకీలను హతము చేయుచు పురుషులనేమి, స్త్రీలనేమి, బాలులనేమి, పసిపిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గార్ధబములనేమి అన్నిటినీ హతము చేసి వారికి కలిగినదంతయు బొత్తిగా పాడు చేసి అమాలేకీలను నిర్మూలము చేయమని చెప్పాను. కానీ చేశాడైనా చేయలేదు. 9వ వచనం మనం చూస్తే, సౌలును గొర్రెలలోను ఎడ్లలోను క్రొవ్విన గొర్రె పిల్లలు మొదలైన వాటిలోనూ మంచి వాటిని నిర్మూలము చేయక కడగా నుండి పనికి రాని నీచ పశువులన్నిటినీ నిర్మూలము చేసిరి. 11 చదవండి, చదవండి 11 చదవండి. ఓకే. సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలను గైకొనకపోయెను గనుక అతన్ని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపడుచున్నాను. అందుకు సమూయేలు కోపావేశుడై రాత్రంతా యెహోవాకు మొరపెట్టుచుండెను. దేవుడు మాట చెప్పాడు అమాలేకీయులను నాశనం చేయమని. ఆ చెప్పిన ఒక్క మాటను కూడా పూర్తిగా చేయలేకపోయాడు రాజు అయిన సౌలు. అందులో బలిష్టమైన వాటిని పక్కన పెట్టాడు, బలహీనమైన వాటిని పక్కన పెట్టాడు. బలహీనమైన వాటిని పూర్తిగా నాశనం చేశాడు, బలిష్టమైన వాటిని తెచ్చేసాడు. తీరా ఈ సమూయేలు అడుగుతాడు, ఈ ప్రవక్త అడుగుతారు ఏమనంటే, ఎందుకయ్యా అలా చేశావనంటే ఆయన అంటాడు, దేవునికి బలి అర్పించడం కోసమండి అని చెప్పి నానా రకాల అబద్ధపు మాటల్ని మాట్లాడతాడండి. చివరికి ఈ రాజు అయిన సౌలు చెప్పిన మాట ఏంటి తెలుసా అండి? అదే అధ్యాయంలో 24వ వచనం నేను చదువుతున్నాను చూడండి. అతను చెప్పిన కారణం ఏంటి అనేది చూస్తే, సౌలు జనులకు జడిసి వారి మాట వినినందున నేను యెహోవా ఆజ్ఞను నీ మాటలను మీరి పాపము తెచ్చుకొంటిని. సో ఫైనల్గా ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే,
రాజైన సౌలు దేవునికి భయపడకుండా, దేవుని మాటకు విలువ ఇవ్వకుండా ఎవరి మాటకు విలువ ఇచ్చాడండి? జనులు. ఆ రాజ్యంలో ఉన్నటువంటి జనులకు భయపడ్డాడు. వారిని సాటిస్ఫై చేయడం కోసం, వారిని సంతృప్తిపరచడం కోసం, వాళ్ళ మెప్పు కోసం. ఏమండి? ఎవరి మెప్పు కోసం? జనుల మెప్పు కోసం వాళ్ళ మాట విన్నాడు. ఏమైపోయాడు? దేవునికి దూరం అయిపోయాడు. దేవుడే ఈ వ్యక్తిని రాజుగా చేసినందుకు సంతాపపడుతున్నాను, బాధపడుతున్న స్థితికి దిగజారిపోయాడు ఈ రాజు అయిన సౌలు. కారణము, అతడు మనుషుల యొక్క మెప్పుని పొందాలని ప్రయాసపడ్డాడు. దేవుని వాక్కును, దేవుని ఆజ్ఞను బొత్తిగా పక్కన పెట్టేశాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరితోనూ దేవుడు మాట్లాడుతున్నాడు. మన వ్యక్తిగత జీవితంలో, ఏమండి, మన కుటుంబ జీవితంలో, మన ప్రొఫెషనల్ లైఫ్లో, సామాజిక జీవితంలో, మనం ఉంటున్నటువంటి ఆ యొక్క స్థలాల్లో, ఆ యొక్క ప్రదేశాల్లో మనం ఎవరి మెప్పు కోసం మనం పనిచేస్తున్నాం? ఒకవేళ మనం మనుషుల మెప్పు కోసం మనం పనిచేసేవారమైతే డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ గాడ్. దేవుడి దగ్గర నుంచి దయచేసి ఏమి ఎక్స్పెక్ట్ చేయకండి. ఎందుకంటే మనకు కావాల్సింది మనుషుల మెప్పు కదా. దేవుని మెప్పు మనకెందుకు? దేవుని వాక్యం మనకెందుకు? ఏమండి? ఒకవేళ నిజంగా దేవునికి మనం విలువిచ్చేవారం అయితే మనం మనుషుల మెప్పు కోసం మనం ప్రయాసపడమండి. ఏమండి? వాళ్ళని సాటిస్ఫై చేయడం కోసం, వీళ్ళని సాటిస్ఫై చేయడం కోసం, వీళ్ళని మెప్పించడం కోసం, వాళ్ళు సంతోషపెట్టడం కోసం ఆ తప్పుడు మార్గాల్లోకి మనం వెళ్ళము, ఎవరిని వెళ్ళనివ్వం. అదేవిధంగా ఈ సౌలు ఏం చేశాడంటే దేవుడు చెప్పిన మాటను పక్కన పెట్టాడు, జనాలకు భయపడ్డాడు, జనాలను మెప్పించాలని ప్రయత్నం చేశాడు, దేవునికి దూరం అయిపోయాడండి. ఈరోజు మన ఆత్మీయ స్థితి ఏ విధంగా ఉంది? మనం ఎవరిని మెప్పించడం కోసం ప్రయత్నం చేస్తున్నాం, మనం ఎవరిని సంతోషపెట్టడం కోసం మనం జీవిస్తున్నాం. బాధాకరమైన విషయం ఏంటంటే చాలా సంఘాల్లో, ఈవెన్ చర్చెస్లో కూడా పాస్టర్లను సంతృప్తి పరచాలనుకునేటువంటి విశ్వాసులు ఎక్కువైపోయారు. ఏమండి? పాస్టర్ గారి దృష్టిలో ఉండాలి, పాస్టర్ గారిని సాటిస్ఫై చేయాలి, పాస్టర్ గారి మెప్పు పొందితే అమ్మాయి ఇంకా చాలు, ఇంకేం అక్కర్లేదు, దేవుడు ఏమనుకుంటే నాకేంటి? ఏమండి? అది ఎలాగ మన కంటికి కనబడ్డు కదా. దేవుడు నా గురించి ఏమనుకుంటే నాకేంటి, దేవుడు నాకు ఏమైనా ఇస్తే నాకేంటి, ఇవ్వకపోతే నాకేంటి, పాస్టర్ గారి దృష్టిలో మనం ఉన్నామా లేదా అని ఆలోచిస్తున్నారు. దీనివల్ల మన ఆత్మీయ స్థితికి కానీ, మన వ్యక్తిగత జీవితానికి కానీ ఎలాంటి ఉపయోగం ఉండదండి. మీకు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. బైబిల్లో మోషే గారి అన్నయ్య గారు ఉన్నారు. ప్రవక్త అయినటువంటి మోషే యొక్క అన్నయ్య గారు, ఆయన పేరేంటండి? ఎవరిని చెప్తారా? అహరోను. సిస్టర్ ఏమో మిరియాము, అన్నయ్య గారేమో అహరోను. ఒకనొక రోజంట మోషే గారు కొండ మీదకి వెళ్ళి దేవుణ్ణి ప్రార్థన చేస్తూ తడువు చేశారండి, ఆలస్యం చేశారనమాట. ఆలస్యం చేస్తే ఈ ప్రజలందరూ ఏకమైపోయి, అయ్యో మోషే ఏమైపోయి మాకు తెలియట్లేదు, అహరోన్ గారు మాకు ఆరాధించుకోవడానికి, వర్షిప్ చేసుకోవడానికి మాకు ఒక దేవుడు కావాలి, ఇస్తారా ఎవరా అని చెప్పి అహరోని నించోబెట్టి అడిగారంటండి. అహరోన్ గారు కూడా మరి ఏమీ ఆలోచించకుండా వాళ్ళని సాటిస్ఫై చేయడం కోసం ఆయన అన్నాడు, మీ భార్యలకు ఉన్నటువంటి చెవులీలు, ఏమండి, గొలుసులు, బంగారాలు మొత్తం తెచ్చేయమన్నాడు ఆయన. ఆ వాక్యం చదువుకుందామండి. నిర్గమాకాండము 32వ అధ్యాయము మొదటి నుంచి మనం చదువుకుందామండి. నేను చదువుతాను. నిర్గమాకాండము 32వ అధ్యాయం మొదటి నుంచి నేను చదువుతున్నానండి. మోషే కొండ దిగకుండా తడవు చేయుట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోను వద్దకు కూడి వచ్చి, లెమ్మో, మా ముందు నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయము, ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించిన ఆ మోషే అనువాడు ఏమాయనో మాకు తెలియదని అతనితో చెప్పిరి. అందుకు అహరోను, మీ భార్యలకు, మీ కుమారులకు, మీ కుమార్తెలకు చెవులనున్న బంగారు పోగులను తీసి నా ఎద్దుకు తండ్రిని వారితో చెప్పగా, ప్రజలందరూ తమ చెవులనున్న బంగారు పోగులను తీసి అహరోను వద్దకు తెచ్చిరి. అప్పుడు వారి యొద్ద వాటిని తీసుకుని పొగరతో రూపమును ఏర్పరిచి దానిని పోత పోసిన దూడగా చేసెను. అప్పుడు వారు, ఓ ఇజ్రాయేలు, ఐగుప్తులో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అనిరి. చూసారా అండి? చూసారా? దేవుడు అనేక అద్భుతాలు చేసి నీళ్ళను రక్తముగా మార్చి, ఏమండి, ఇంకా ఎన్ని అద్భుతాలు చేశాడండి ఆయన? ఎన్నో అద్భుతాలు చేశాడు. ఐగుప్తీల యొక్క ఆ యొక్క తొలిచూలు పిల్లల్ని పశువుతో సైతం నాశనం చేసి
వాళ్ళ మీదకి రకరకాల తెగుళ్ళు రప్పించి చీకటిని కలిగించి ఆ ఎర్ర సముద్రం 2 పాయలుగా చేసి అద్భుత రీతిలో మరి మానవుడు అసలు ఎవ్వరు కూడా చేయలేనటువంటి అద్భుత కార్యాలు చేసి వాళ్ళని బయటికి తీసుకొస్తే మోషే కొండ మీద ఇంకా ప్రార్థన చేస్తూ ఉంటే ఆ యొక్క ఆలస్యమైనటువంటి ఆ సమయాన్ని కూడా వాళ్ళు భరించలేక ఈ లోపులోనే ఒక దూడను తయారు చేయించేసుకున్నారు. ఆ దూడను తయారు చేయించేసుకుని నీవే మా దేవుడవు, నీవే మమ్మల్ని రప్పించితివి అని చెప్పి వాళ్ళు ఆ దూడకే నమస్కారం చేసి ప్రార్థన చేసేస్తున్నారండి. ఆనాడు దేవుడు ఆయన కోపం రగులుకుందండి. ఎంతోమంది నాశనం అయిపోయారు, ఎంతోమంది హతమార్చబడ్డారు. ఆ రోజు ఈ దూడను తయారు చేసిన అహరోను కూడా మరి వాస్తవంగా దేవుని చేతుల్లో మరి అయిపోవలసినోడే. దేవుని కోపము అహరోను మీదకి రావాల్సి ఉన్నది. కానీ దేవునికి అహరోనుకి మధ్య మోషే వచ్చి ప్రార్థన చేస్తారండి. ఆనాడు మోషే గనక ప్రార్థన చేయకుండా ఉండుంటే అహరోను గతి అయిపోయేది. ఆ వాక్యం మనం చదువుకుందామండి. ద్వితీయోపదేశ కాండము 9వ అధ్యాయము 20 మరియు 21 అండి. మరియు యెహోవా అహరోనును నశింపచేయుటకు అతని మీద బహుగా కోపపడగా నేను అహరోనుకై అప్పుడే బ్రతిమాలుకొంటిని. ఎవరు బ్రతిమాలుకున్నారు? మోషే బ్రతిమాలుకున్నాడు. అప్పుడు మీరు చేసిన పాపమును అనగా ఆ దూడను నేను పట్టుకొని అగ్నితో దాన్ని కాల్చి నలుగగొట్టి అది ధూళి ఎగునంత మెత్తగా నూరి ఆ కొండ నుండి పారు ఏటిలో ఆ ధూళిని పారపోసి తిని. ఆనాడు గనక మోషే ప్రార్థన చేయకుండా ఉండుంటే అహరోను నాశనం అయిపోయేవాడండి. దానికి కారణం ఏంటి చెప్పమంటారా? దేవునికి విలువ ఇవ్వకుండా, దేవుని వాక్యానికి విలువ ఇవ్వకుండా మనుషుల మెప్పు పొందాలని, మనుషుల్ని సాటిస్ఫై చేయాలని ఆ రోజు ఆయన ప్రయత్నం చేశాడు. అడగగానే వాళ్ళకు ఒక దూడను తయారు ఇచ్చేసాడు. దాని ముందు ఒక దహన బలిపీఠం కూడా కట్టాడంటే వాళ్ళని సాటిస్ఫై చేయడం కోసం. నాశనం అయిపోవలసినోడే మరి మోషే ఎప్పుడైతే ప్రార్థన చేశాడో మరలా దేవుడు అహరోను క్షమించాడు. ఈరోజు మనం ఎవరిని సాటిస్ఫై చేస్తున్నాం? మనుషుల్లా, దేవుణ్ణా? ఒకవేళ మనం మనుషుల పక్షంగా ఉండి మనుషుల్ని సాటిస్ఫై చేసే మరమైతే మనం క్రీస్తు దాసులము కాలేము అని చెప్పి అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడండి. ఎందుకంటే ఏమండి ఈ మనుషుల మెప్పు అనేది ఇవాళ పుట్టింది కాదండి. ఇది ఆనాటి నుంచి ఇది ఉంది. మనుషుల మెప్పు పొందాలని ప్రయత్నం చేయడం కోసం అనేది ఉందండి. ఆ రోజుల్లో కూడా, అంటే యేసుక్రీస్తు ప్రభు కాలంలో కూడా యేసుక్రీస్తు ప్రభు ఎన్నో అద్భుత కార్యాలు, సూచక క్రియలు, గొప్ప కార్యాలు చేస్తున్నప్పటికీ, సత్యం కళ్ళ ముందు కనబడుతున్నప్పటికి కూడా కొంతమంది గుడ్డివారి వలె వాటిని యాక్సెప్ట్ చేయకుండా, అమ్మో మమ్మల్ని వెలేసేస్తారేమో, సమాజం మంది మమ్మల్ని రానివ్వరేమో, మమ్మల్ని బయటికి తోసేస్తారేమో అనే భయంతో ఏమండి మరి గుడ్డివారిలాగా, కళ్ళున్న గుడ్డివారిలాగా వారు ప్రవర్తించేవారంట. యోహాను సువార్త 12వ అధ్యాయము 42, 43 మనం చదువుకున్నట్లయితే అక్కడ ఒక ఉదాహరణ ఉందండి. యోహాను సువార్త 12వ అధ్యాయము 42 and 43 చదవండి. అయినను అధికారులలో కూడా అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచితిని గాని సమాజములో నుండి వెలివేయబడదుమేమో అని పరిసయ్యులకు భయపడి వారు ఒప్పుకోలేదు. వారు దేవుని మెప్పు కంటే మనుష్యుల మెప్పును ఎక్కువగా ఆపేక్షించిరి. ఈ మాటల గురించి నేను చెప్తున్నానండి. దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పును ఎక్కువగా ఆపేక్షిస్తున్నారు. ఆనాడు వారు ఆపేక్షించారు. ఏమైంది? క్రీస్తుకు దూరం అయిపోయారు, క్రీస్తులోనికి వారు రాలేకపోయారు, రక్షణను కోల్పోయారు. ఈరోజు చాలామంది మరి ఇటు రీతిగానే దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పు ఎక్కువ అని భావిస్తూ తమ యొక్క సాక్ష్యాన్ని కూడా పాడు చేసుకుంటూ దేవునికి దూరం అయిపోతున్నారు. ఈరోజు మనం ఎలా జీవిస్తున్నాం? మన యొక్క ఆత్మీయ స్థితి ఏ విధంగా ఉంది? మనం మనుషులను సంతోషపరిచే వారముగా ఉన్నామా, లేక దేవుణ్ణి సంతోషపరిచే వారముగా ఉన్నామా? ఆనాడు భక్తుడైన యెహోషువ ఒక చక్కని మాట అన్నాడండి. ఆ మాట మీకు చూపిస్తాను. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 15వ వచనంలో ఆయన ఒక చక్కని మాట ఆనాడు ఉన్నటువంటి ఆ సమాజానికి చదవండి. యెహోవాను సేవించుట
మీ దృష్టికి కీడని తోచినెడలా మీరు ఎవరిని సేవించదరో నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించదరు. అమోరీల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించదరు. నేడు మీరు కోరుకోండి, మీరెవరిని సేవింపకోరినను నేనునే నా ఇంటి వారను యెహోవాను సేవించదము, యెహోవాని మాత్రమే సేవిస్తాము. హల్లెలూయా. ఈరోజు నేను కూడా ఒక మాట చెప్పాలని ఇష్టపడుతున్నానండి. అయ్యా విశ్వాసులారా, మీరు మీ పాస్టర్ గారిని దేవుడిగా కొలవాలనుకుంటున్నారా? కొలుసుకోండి. మీ పాస్టర్ గారి మాటనే వినాలనుకుంటున్నారా? దేవుని మాట కూడా పక్కన పెట్టి ఆ యొక్క పాస్టర్ గారి మాటనే దైవవాక్కుగా మీరు భావిస్తున్నారా? భావించండి. కానీ ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి, మీరు దేవునికి దూరం అయిపోతున్నారు. జాగ్రత్త. పాస్టర్ గారు చెప్పిన మాటలు గుడ్డిగా నమ్మేవాడు విశ్వాసి కాదు. ఆ వాక్యం బైబిల్ గ్రంథంలో ఉందా లేదా సరిచూసుకుని అప్పుడు దాన్ని నమ్మాలి, అప్పుడు దాన్ని మనం విశ్వసించాలి. అప్పుడు మనం నిజమైనటువంటి దేవుని రక్షణలోకి మనం వెళ్ళగలుగుతాం. ఆనాడు భక్తుడైన యెహోషువ అంటున్నాడు, మీరు ఎవరిని నమ్ముకోవాలనుకుంటున్నారు? విగ్రహాల్లా? నమ్ముకోండి, కానీ నేను నా కుటుంబం అయితే దేవుడైన యెహోవాను మాత్రమే మేము నమ్ముకుంటాం. హల్లెలూయా, హల్లెలూయా. మరొక చోట భక్తుడైనటువంటి దానియేలు భక్తుడు ఆయన తీసుకున్నటువంటి ఒక నిర్ణయం, అద్భుతమైన నిర్ణయం అండి. అదేంటో తెలుసా అండి? రాజులు తప్ప మరెవరిని పూజించినా, ఎవరిని ఆరాధించినా, ప్రార్థించినా సింహాల బోన్లో పడేస్తాము, అట్టి శాసనము వెలువడింది అని తెలిసినప్పటికీ కూడా తన మేడ మీదకి వెళ్ళి ఆ యొక్క యెరూషలేము కిటికీలు ఓపెన్ చేసుకుని మరి ముమ్మారు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఆ వాక్యం మనం చదువుకుందామండి. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనంలో, ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయన స్తుతించుచు వచ్చెను. హల్లెలూయా. నేను అంటాను కదండి, రోషము గల క్రైస్తవులుగా జీవించాలి అని చెప్పి. దానికి ఎగ్జాంపుల్ దానియేలు భక్తుడే. నిజమైనటువంటి దేవుని పట్ల ఆయన కలిగినటువంటి రోషం ఏంటంటే, నిన్ను చంపేస్తారయ్యా, నిన్ను సింహాల బోన్లో పడేస్తారయ్యా అని తెలిసినప్పటికీ ఆయన ప్రార్థన చేస్తున్నాడండి. హల్లెలూయా. ఒక క్రైస్తవుడు ఎంత రోషం కలిగి జీవించాలి అని అంటే, దానియేలు ఎంత రోషం కలిగి దేవుని కొరకు నిలబడ్డాడో అంత రోషం కలిగి మనం జీవించగలగాలి. ఎప్పుడైతే మనం అట్టి రీతిగా మనం జీవించగలుగుతామో నిజముగా మనము దేవుని యొక్క బిడలగా మనం జీవించగలుగుతామండి. మరొక చిన్న ఉదాహరణ మీతో చెప్పాలని ఇష్టపడుతున్నాను. ఆనాడు మోషే ఇంకా పుట్టినటువంటి ఆ యొక్క కాలములో, అంటే ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నప్పుడు హెబ్రీ స్త్రీలకు కొంతమంది మంత్రసానులు ఉండేవారండి. ఆ యొక్క మంత్రసానుల పేర్లు ఏంటంటే షిఫ్రా మరియు పూయా. ఈ షిఫ్రా మరియు పూయా అనేటువంటి ఈ యొక్క మంత్రసానులు ఎవరైతే ఉన్నారో వారికి ఆ యొక్క ఐగుప్తు రాజు ఆ ఫరో ఏం చెప్పాడంటే, ఇదిగో అమ్మా, ఈ యొక్క హెబ్రీ స్త్రీలు ఆడపిల్లలను కనేటప్పుడు ఆ బిడ్డను మీరు బ్రతకనివ్వండి, ఒకవేళ మగపిల్లడు కనుక పుట్టే ఫలం అయితే ఆ బిడ్డను వెంటనే చంపేయండి అని చెప్పి రాజు ఆజ్ఞాపిస్తాడండి. కానీ ఈ యొక్క ఎవరైతే షిఫ్రా పూయా అనేటువంటి యొక్క మంత్రసానులు ఎవరైతే ఉన్నారో వారు రాజు మాటకు కూడా భయపడకుండా కేవలము దేవునికి మాత్రమే భయపడతారు. హల్లెలూయా. జస్ట్ ఇమాజిన్, రాజు మాట మీరితే ఏమవుతుందండి? ఇంకా జైల్లో వేయడానికి ఇన్వెస్టిగేషన్లు ఏమి ఉండవండి, డైరెక్ట్గా తల తీసేస్తారు. అది కూడా ఐగుప్తు రాజ్యంలో ఫరో మాటకి వ్యతిరేకంగా వెళ్ళామంటే ఆ వ్యక్తి పని అయిపోయినట్టే. ఇంకా అలాంటి పరిస్థితుల్లో కూడా వారు దేవుని మాటకు విలువిచ్చారు, రాజు మాటకు కూడా విలువ ఇవ్వలేదండి. ఆ యొక్క హెబ్రీ స్త్రీలు చక్కగా మగపిల్లాడికి జన్మనిస్తున్న, ఆడబిడ్డకు జన్మనిస్తున్న, చక్కగా ప్రసవం చేసి ఎంతో ఆరోగ్యకరంగా వారికి అన్ని చూసుకునేవారు. ఈ విషయం రాజుకు తెలిసింది. రాజు వస్తాడు, ఏమమ్మా మీకు ఏం చెప్పాను నేను? ఆడపిల్ల పుడితే పుట్టనివ్వమన్నాను, మగపిల్లలు పుడితే చంపేయమన్నాను, మరి మీరు ఏం చేస్తున్నారంటే చాలా తెలివిగా మాట చెప్తారండి. లేదండి రాజుగారు,
హెబ్రీ స్త్రీలు మనలాంటి వాళ్ళు కాదండి, వాళ్ళు చాలా చురుకైన వాళ్ళు. మేము వెళ్ళక ముందే చక్కగా బిడ్డను కనేసి చక్కగా పక్కనెట్టేసుకుంటున్నారండి, మేమేం చేయగలుగుతాం అని చెప్పి ఆ యొక్క మంత్రస్నానులు చెప్పారంటండి. ఆ హేతువుని బట్టి, ఆ కారణాన్ని బట్టి దేవుడు ఆ మంత్రస్నానుల్ని దీవించాడంట. వారి యొక్క వంశాభివృద్ధికి దేవుడు మేలు చేశాడంట. హల్లెలూయా. అది దేవుణ్ణి వెంబడించడం అంటే. దేవుణ్ణి వెంబడించడం పూలబాటేం కాదండి. ఒక్కోసారి దేవుని వెంబడించే క్రమంలో కొన్ని ముళ్ళులు మన కాళ్ళకు గుచ్చుకుంటాయి, కొంత ఆయాసం మనకు కలుగుతుంది, కొంత వేడి మనకు తగులుతుంది. అది తట్టుకుని, అది సహించి ఎప్పుడైతే మనం ముందుకెళ్ళగలుగుతామో అప్పుడు మన నిజమైనటువంటి ఆశీర్వాదాన్ని మన బ్రతుకులో మనం చూడగలుగుతాం. అంతే తప్ప మన కనుచూపుకి అందంగా కనిపిస్తూ 10 మందికి ఏదో మనం గొప్ప భక్తురాల్లాగా, భక్తిపరులాగా మనం కనిపిస్తూ దేవుని దృష్టిలో వ్యతిరేకంగా మనం ఉంటే దేవుడు ఒకటే మాట అంటున్నాడు, నువ్వెవరో నాకు తెలియదు, బయటికి పో అంటాడు దేవుడు. కాబట్టి మన జీవితంలో, మన ఆత్మీయ స్థితిలో మనం దేవునికి, ఆయన వాక్యానికి విలువిచ్చే వారముగా మనం ఉండాలి. అంతే తప్ప మనుషులకు మెప్పు కోరుతూ మనుషుల దృష్టిలో గొప్పవారిగా కనిపించాలి అని అనుకోవడం వల్ల అది మనకి ఎలాంటి ప్రయోజనాన్ని తెచ్చిపెట్టదు. కాబట్టి ఈ విషయాన్ని సంఘమంతా మరి జ్ఞాపకం ఉంచుకోవాలి. ఆన్లైన్ ద్వారా వాక్యం వినేవారు కూడా మనం ఎక్కడున్నా, మనం ఏ దేశంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, మన రాజు, మన తండ్రి, మనం నడిపించేటువంటి మన నాయకుడు యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. ఆయన ఇచ్చినటువంటి వాక్యమే మనకి శాసనము, మన జీవితము. అంతే తప్ప దానికి మీరి ఏది ఉన్నప్పటికీ కూడా అది మనల్ని నాశనం వైపు నడిపిస్తుంది తప్ప దేవుని వైపు మనల్ని నడిపించదు అనే సత్యాన్ని మనం గ్రహిద్దాం. మన యొక్క ఈ లౌకికమైన వాటికంటే కూడా దేవునికి, ఆయన వాక్యాన్ని మనం విలువిద్దాం. దేవుని కొరకు మన నమ్మకమైన సాక్షులంగా మనం జీవిద్దాం. దేవుడు తన పరిశుద్ధ వాక్కును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. మహిమగల తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, నీకు లెక్కలేని స్తోత్రాలు తండ్రి. విత్తబడినటువంటి ఈ వాక్యము మా హృదయాల్లో నాటబడి ఫలింపజేయుటకు సహాయం అనుగ్రహించండి తండ్రి. మీ భక్తుల ద్వారా మీరు చెప్పినటువంటి ప్రతి మాట, గలతీ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం ప్రకారం నాయన, మరి మేము మనుషులకు వారి మెప్పును కోరేవారముగా కాదు కానీ దేవుని మెప్పు కోరేవారముగా, దేవుని వాక్యాన్ని అనుసరించేవారముగా నాయన, మీకు దాసులుగా జీవించుటకు మా అందరికీ సహాయం అనుగ్రహించవలసిందిగా తండ్రి, మీ కొరకు రోషము కలిగి నమ్మకమైన సాక్షులుగా జీవించేటువంటి జీవితాన్ని, అట్టి బ్రతుకును మా అందరికీ దయచేయవలసిందిగా నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో మిమ్మల్ని ప్రార్థించి ప్రతిమారి వేడుకొనుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.